గత 10 ఏళ్లలో అద్భుతమైనటువంటి పురోగతి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కినటువంటి ఈరోజు గిరిజన బిడ్డలు లేకపోతే బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఉన్నటువంటి మంచి వసతి ఏదైందంటే అది కొంచెం గురుకుల పాఠశాలలు. ప్రతిరోజు ఎక్కడో దిక్కు ఆడబిడ్డలు కంటతడి పెడుతూనే ఉన్నారు, పాము కాట్లతో చనిపోతున్నారు, విషాహారంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే దీని మీద ఈ గురుకుల పాఠశాల మీద కావాలని కుట్ర జరుగుతుందా? ఈ బడుగు బలైన వర్గాలకు ఇంత చదువు చెప్తే మళ్ళీ రేపు పొద్దున నన్ను ప్రశ్నిస్తారని చెప్పేసి గవర్నమెంట్ ఏమైనా కుట్ర చేస్తున్నారు? ఈ కుట్ర చేసే అది కూడా లేదట. ఏం తెలుసు ఆయనకు? ఆ పెద్ద మనిషికి మినిమం సోయి లేదు, అవగాహన లేదు. ఎప్పుడు పాపం మన కేటీఆర్ అంటా ఉంటాడు ఆయనకి ఏం తెలియదు. ఇంకో పెద్ద గమ్మతైన విషయం ఏంటంటే ఆయనకి ఏం తెలియదు అన్న సంగతి కూడా తెలియదు. అది మా కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, ఇదే నిజం. ఏమీ తెలియదు, పాలన పట్టు లేదు, అధికారం ఎట్లా చేయాలనో తెలియదు. అధికారం అని అంటే కుర్చీలో కూర్చోవాలి. గుంపు మేస్త్రి నేను. గుంపు మేస్త్రి అంటే ఏముంది? తాప మేస్త్రి పని చేస్తాడు, ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు, ఇంకోళ్ళు చేస్తారు. అందరు చేస్తుంటే ఆడ కూర్చొని అది చేయి నువ్వు ఇది చేయ అన్నాడు. ఇది ఒకటే కదా నాకు తెలిసింది అని అనుకున్నాడు తప్ప ప్రజల సమస్యల మీద స్పష్టమైన అవగాహన ఉండి తెలంగాణ రాష్ట్రంలో మూల ఇంచు గుడిసే పల్లె మనిషి మీద అవగాహన ఉన్న కేసీఆర్ ప్రజలు ఎట్లా ఓడగొట్టుకున్నారో ఈ పెద్ద మనిషిని నమ్మి చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది. మీరు అన్నట్టు హాస్టళ్ళు, గురుకులాలు నేను చాలా బాధ అనిపించే ఏంటంటే వాళ్ళకు బువ్వ సరిగా పెట్టవైతుంది, వాళ్ళకు వసతులు సరిగా పెట్టవైతుంది. పాపం ఆడపిల్లలు బాత్రూమ్ సౌకర్యం లేదా? మీరు అన్నట్టు పాములు, తేళ్ళు, ఎలుకలు, కుక్కలు ఆ దాడికి చచ్చిపోతుండే. మానసికంగా వాళ్ళకు ఆరోగ్య రీత్యా సరిగా లేక, పౌష్టికార్యం సరిగా లేక ఆడపిల్లలు మనోవేదన గురై ఆత్మహత్య చేసుకుంటుండే. ఇప్పటికి ఎంతమంది? 54 మంది పిల్లలు హాస్టల్లో, గురుకుల పాఠశాలలో చనిపోతే కనీసం సోయింది ఈ పెద్ద మనిషికి? అల్లు అర్జున్ చేతిలో చచ్చిపోయిన ఒక కుటుంబం కాడికి పోయే సోయింది నీకు? వాళ్ళ కుటుంబం కాడికి మంత్రిని పంపిస్తావు, మంత్రివర్గ సభ అది పెట్టిస్తావు, అన్నీ చేపిస్తావు, సినిమా ఇండస్ట్రీ మొత్తం నీ కాళ్ళ దగ్గరికి తప్పించుకుంటావు. హాస్టల్ పిల్లల కాడికి ఎందుకు పోలే? మరి నువ్వు హాస్టల్ పిల్లల కాడికి ఎందుకు పోలే? వాళ్ళ కుటుంబాల కాడికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు మంత్రివర్గాన్ని? అసలు నిజంగా చెప్తున్నా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉందా? మినిస్టర్ ఉన్నాడా ఇప్పటికీ? ఉన్నారా? ఆయనే కదా. లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది అని అన్నాడు మొన్న అల్లు అర్జున్ విషయంలో. లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది, ఇబ్బంది పడ్డది, నువ్వే దీనికి కారణం, అల్లు అర్జునే కారణం అన్నాడు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతులు ఉంటుంది అన్న రాష్ట్రంలో? హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి నువ్వే కదా. హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ సీఎం చేతుల్లోనే ఉంటుంది, అది కూడా నువ్వే కదా. మరి నీ వైఫల్యం నీ మీద కదా కేసు పెట్టాల్సింది, లా అండ్ ఆర్డర్ వైఫల్యం అయినప్పుడు బాధ్యత నువ్వు కదా తీసుకోవాల్సింది. హోమ్ మినిస్టర్ అయినా నువ్వే, లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అయినా నువ్వే, టోటల్ స్టేట్కు సీఎం అయినా నువ్వే కదా. కనీసం ఆ సోయి లేదు పెద్ద మనిషికి. ఆడపిల్లని ఎట్లాగో మోసం చేసిండు, స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం అన్నాడు, 10th చదివితే 15,000 అన్నాడు, ఇంటర్ చదివితే 25,000 అన్నాడు, డిగ్రీ చదివితే 50,000 అన్నాడు, పీజీ చేస్తే 1 lakh అన్నాడు, పిహెచ్డి చేస్తే 5 lakhs అన్నాడు. ఎటుపోయినాయి మా నిరుద్యోగులు అందరూ? ఎటుపోయారు? ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడేటోళ్ళు ఎటుపోయారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మీరు ఇప్పుడు అంటున్నారు 420 హామీలు అంటున్నారు, 6 గ్యారంటీలు అంటున్నారు, అన్ని అంటున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలే అంటున్నారు. ఏమడగకుండా అన్ని చేసిన కేసీఆర్ని ఇలా ప్రజలు కాదనుకొని పక్కన కోసం పెట్టారు. ఇచ్చిన హామీలు అయితే ఆయన చేస్తారు, రేపు ఈయన పక్కన పెట్టారు ప్రజలు అని చెప్పేసి ఏమైనా గ్యారెంటీ ఉందా? అట్లా కాదు. నేను ఏమంటున్నానంటే కాదనుకున్నది ఏం లేదన్నా. ఎంత అన్నా జస్ట్ 1% కదా ఓట్లు తేడా, అంతే. జస్ట్ 1%, 1.3 భారీగా ఓడిపోయి ఆయన మొత్తానికి అసలు ఏం లేకుండా కాదు కదా, జస్ట్ 1%. అది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కొంతమంది మేధావులు అని చెప్పే స్వయం వాళ్ళు సృష్టించుకున్న స్వయం ప్రకటిత వాళ్ళు సృష్టించుకున్న ఈ సోషల్ మీడియా మేధావులు ఎవరైతే ఉన్నారో అయిపోతుంది దొరల పెత్తనం, అప్పుల పాలు, కుటుంబ పాలు ఏది అని చెప్పి ప్రజలను జస్ట్ 1%ఏ కదా. కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు, కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చిండు, ఎస్సీలకు దళిత బంధు ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిన కేసీఆర్ కు ప్రజలు ఏమి ఇచ్చారు అది చెప్పు నాకు. గుండెలో పెట్టుకున్నారా? ఇప్పటికి ఓడిపోయినా కూడా అన్న బాహుబలి సినిమా చూసినాం మనం, మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రభాస్ ను పంపిస్తారు కదా, ప్రభాస్ ని ఇంటికి పంపిస్తారు. వాళ్ళ అమ్మ ఎంత కుట్రలు చేసి సేమ్ ఇదే నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు, వాళ్ళ అమ్మ మాత్రం రాష్ట్రం పంపించింది. ప్రజలు ఇప్పుడు ఆయనను గుండెలో పెట్టుకున్నారు. ఎప్పుడు వస్తాడు, వస్తాడు.
వీళ్ళు ఒక ప్లాన్ మీకు అర్థమైందా అన్న? రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ఏమంటారు అంటే, రండి మీరు అసెంబ్లీకి, మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, మీరు ఏం చేయాలో చెప్పండి అని అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఏం చేయాలో చెప్పండి, సలహాలు సూచనలు ఇవ్వండి అంటే మీకు ఏం తెలియదని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. అంతే. ఆయన ఇప్పుడు రాడు, జనానికి ఎప్పుడైనా జనానికి సీఎం అయితేనే వస్తాడా? సీఎం అయినా కాకుండా కదా. ఇప్పుడు మనకు అసలు జనంలో ఉన్న లీడర్ ఎవరన్నా ఇప్పుడు బీఆర్ఎస్ తప్ప జనంలో ఎవరన్నా ఉన్నారా? మనం చూద్దాం. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపకాలు వాళ్ళకు ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, తర్వాత వేరియస్ ఏది లేదన్న, ప్రజలలో ఉన్నది, ప్రజల కోసం కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ. ప్రజలలో ఉంటది కదన్న. ఇంకేంటి కేసీఆర్ రాకపోడేంటి, కేటీఆర్, హరీష్ రావు, మా జగదీష్ అన్న, మా కిషోర్ అన్న, అదే విధంగా ప్రవీణ్ సారు, టోటల్ ఎప్పుడు పొద్దున్న లేస్తే శ్రీనివాస్ గౌడ్. నేను అదే చెప్తున్నా, ప్రతిపక్షం అంటేనే ప్రజలు ఉండేది కదా. అయిపోయి ఇంకెందుకు లేరు ప్రజలలో? అధికారం ఉంటే ప్రజలకి అప్పుడే ప్రజల ముందుకు వస్తే పరిస్థితి రాకపోవు కదా అంటున్నా అన్న. ఇప్పుడు ఈయన పోతున్నా ప్రజల్లోకి, రేపు పొద్దున తీసేస్తారు. ఈయన పోతున్నా రేపు పొద్దున అధికారం. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిండు, ఏ ప్రజలకు పోయినో చెప్పండి. అరే ప్రజాపాలన అంటుంటే ఎక్కడ ఏడున్నాడు ప్రజాపాలన? వారోత్సవాలు చేసిండు. ఫస్టే గేట్లు అన్న, ఫస్టే గేట్లు కొట్టిండు. ఫస్టే గేట్లు ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెడతానన్నాడు, పెట్టిండు. ఆడు ఉండాలి కదా మరి, నువ్వు ఆడు ఉండాలి కదా. తప్ప అంటున్నా, ఉండాలి కదా, మాటలు ఎందుకు, నువ్వు ఆడు ఉండాలి కదా. ప్రజాభవన్ చేసినావు, ప్రగతి భవన్ తీసేసినావు, గేట్లు ఊలగొట్టినావు, నువ్వు ఆడు ఉండాలి కదా. ఉండాలి, నువ్వు ఆడు ఉండాలి కదా. ఎందుకు లేవు? అంటే ఆయన ఉంటాను కానీ గులగొట్టిండా, లేకపోతే ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని గులగొట్టిండా? ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి ఉండాలి, గేట్లు ఎందుకు అని అన్నాడు కదా. ఇప్పుడు ఏడా ఆంధ్రాలో ఉంటుండే, ఇక్కడనే ఉంటుండే, లోకల్గా ఉంటుంది. ఎక్కడ ఉంటున్నావు నువ్వు? వాడు ఏడుంటున్నావు, నువ్వు ప్రజలకు ఏడు అందుబాటులో ఉన్నావు. అసలు ప్రజల గురించి నువ్వు ఈ సంవత్సరం మొత్తంలో అన్న ప్రజలకు చేసింది ఒక్క కార్యక్రమం చెప్పాలి. సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిండి, ఈ రోజు తాపీ మేస్త్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఎమ్మెల్యే వరకు రెగ్యులర్గా కలుస్తున్నా, వాళ్ళని రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చేంత యాక్సెస్ ఇచ్చినా అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎవరిని చెప్పు నాకు. ఈ రాష్ట్రంలో సంవత్సరం అయిపోయింది కదా, ఒక్క ప్రజలకు ఒక్కరి కోసమైనా నేను ఈ మంచి కార్యక్రమం తీసుకున్నా, నేరుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం తీసుకున్నా అని ఒక్కటి చెప్పినా బరాబర్ దేనికైనా సిద్ధం. రైట్. ఒక్కటి ప్రజలకు అవసరమైన ఒక్క కార్యక్రమం చెప్పు. ప్రజలకు అవసరమైన ఒక్క కార్యక్రమం నువ్వు చెప్పిన 420 హామీలు పక్కకు పెట్టు, 6 గ్యారెంటీలు పక్కకు పెట్టు, ఏదైనా చెయ్యి. కూలగొట్టుడు, నాశనం చేసుడు, ఇరగొట్టుడు, ఆగం చేసుడు తప్ప ఆయన చెప్పిందే చేస్తుండే కదా. ఆయన పేరు గుంపు మెసేజ్ చేసే పని ఏదో ఒకటి అయితే కూలగొట్టాలి, లేకపోతే కట్టాలి, అదంతా ఓకే. అది కట్టు లేదు, కూలగొట్టుడే, అది నడుస్తుంది. కూలగొట్టుడే.